భూమి కింద రాజ్యం ఉంటుందని ఎవరైనా నమ్ముతారా? అందులో ఉన్న కళ్ళలాంటి రాళ్ళు మన గతాన్ని చూడగలవని చెప్తే ఒక రహస్య శక్తి అనిరుద్ మల్లికాను లోపలికి తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఎదురు చూసింది ఒకే ఒక ప్రశ్న: నీ నిజం చూడ్డానికి సిద్ధమేనా అని. త్రినేత్ర రాజ్యం చిహ్నం కనిపించిన చెరువు వద్ద మల్లికా యక్షిని అనిరుద్ ఇద్దరూ నిల్చొని ఉండగా అక్కడి నీరు మెల్లగా తిరుగుతూ ఒక ప్రకాశ వలయం తయారైంది. ఆ వెలుగు వాళ్ళిద్దరినీ లోపలికి ఈడ్చుకుని వచ్చినట్లు లాగేసింది. ఒక్క క్షణంలో వారు ఒక పాత గుహలో నిలబడి ఉన్నారు. గోడలన్నీ కళ్ళ ఆకారంలో ఉన్న స్ఫటికాలతో మెరుస్తున్నాయి. ప్రతి స్ఫటికం ఒక కథను, ఒక జ్ఞాపకాన్ని, ఒక రహస్యాన్ని కాపాడుతున్నట్టు కనిపించింది. మల్లికా యక్షినికి గుండె దడ పెరిగింది. అనిరుద్ మెల్లిగా అన్నాడు, ఇది రాజ్యం కాదు, ఒక సత్యాల గ్రంథాలయం అని. గుహలోపల ఒకే ఒక శిలాదర్శనం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: త్రినేత్ర సత్యం, ఎవరైతే తమ గతాన్ని భయపడకుండా చూస్తారో వారికే తెరుచుకుంటుంది అని. మల్లికా యక్షిని ముందుకు అడుగు వేసింది. ద్వారం తెరిచి మెల్లగా ఒక స్వరం వచ్చింది: మల్లిక, నువ్వు తిరిగి వచ్చావు అని. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. లోపల ఒక పెద్ద మంటల వెలుగులో ఒక పెద్ద స్ఫటికం ఉంది. అది గుండె తట్టినట్టుగా పల్సింగ్ చేస్తోంది. అనిరుద్ అనుమానంగా అడిగాడు, ఇది ఎవరితో తెలుసా నువ్వు అని. మల్లికా యక్షిని కళ్ళు నిండిపోయాయి. ఇది నా తల్లి ధాత్రి యక్షిని జ్ఞాపకం అనింది. ఆమెను ఎవరో ఒకరు ఈ రాజ్యం నుంచి దూరం చేసి నా జ్ఞాపకాలు కూడా తీసేశారు. అనిరుద్ అన్నాడు, ఎందుకు అని. అదే సమయంలో ఆ స్ఫటికం వెలిగింది. అందులో ఒక దృశ్యం కనిపించింది. ఒక శక్తివంతమైన యక్షరాజు మల్లిక చిన్నగా ఉండగా ఆమెను మాయా చెరువు దగ్గరికి పంపుతున్నాడు. మల్లిక కన్నీరు ముడుచుకుంది. నన్ను దాచారు, ఎవరైనా నన్ను వెతికి వస్తారన్న భయంతో. అనిరుద్ మెల్లగా ఆమె చేతిని పట్టుకొని నిజం తెలుసుకోవడం ప్రారంభమైంది అన్నాడు. అప్పుడే ఆ గది కంపించింది. మంటలు కప్పి ఒక కొత్త మార్గం తెరుచుకుంది. వారి ముందు ఒక స్వరం వినిపించింది: మల్లిక, నీ గతం తిరిగి వస్తుంది, కానీ ముందు నీడలా రక్షకుడిని ఎదుర్కోవాలి. గాలి చల్లపడింది. దూరంలో ఎర్రకాంతి కళ్ళతో ఎవరో చూసి ఉన్నట్టు అనిపించింది. అనిరుద్ గుండె గట్టిగా కొట్టుకుంది. అతను ఎవరు? స్వరం ఒకటే సమాధానం చెప్పింది: అతను నీ మీద పడిన శాపానికి మూలం అని. కొన్నిసార్లు మన గతం మనసు భయపడుతుంది, కానీ దాన్ని తెలుసుకోకపోతే భవిష్యత్తు ముందుకు కదలదు. సత్యం ఎంత బాధాకరమైనా అది మనకే వెలుగునిస్తుంది. నీడల రక్షకుడు ఎవరు? అతను మల్లికా యక్షినిని ఎందుకు వెంటాడుతున్నాడు? అతని కళ్ళల్లో దాగిన రహస్యం ఏమిటి? తెలుసుకుందాం తర్వాతి ఎపిసోడ్లో.